హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గ్రోత్ స్కాన్ గురించి అనమాట. నా గ్రోత్ స్కాన్ ఎలా జరిగింది, ఏం చెప్పారు, చాలా పెద్ద పెద్ద ట్విస్ట్లు అయితే ఉన్నాయండి నా గ్రోత్ స్కాన్లో. అవి ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అండ్ వర్క్ అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట. మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే 10 మందికి షేర్ అవుతుంది. ఇదైతే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. గ్రోత్ స్కాన్ అనేది నేనైతే ఫుల్ టెన్షన్ అయితే పడ్డానండి. ఈ గ్రోత్ స్కాన్ లో చాలా టెన్షన్, చాలా ట్విస్ట్లు, టర్న్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఏంటనేది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు గ్రోత్ స్కాన్ అనమాట, నేనైతే బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నాను. ఏమేమి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, మా డాక్టర్ ఏమేమి సజెస్ట్ చేసింది అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను అనమాట. నాకు డాక్టర్ రాసింది లాస్ట్ విజిట్లో నాకు స్కాన్స్ ఏం లేవు కాబట్టి నాకు ఇప్పుడైతే డాక్టర్ రాసిన ఈబీపీ అనే బ్లడ్ టెస్ట్ ఒకటి రాసింది. టీఎస్హెచ్ అంటే థైరాయిడ్, హెచ్బిసి అనమాట షుగర్ది. ఐసిటీ అని చెప్పి ఒకటి కూడా రాశారనమాట. ఐసిటీ ఏంటో మన నాకు కూడా తెలియదు, అది కూడా రాశారు. సో ఈ 4 బ్లడ్ టెస్ట్లు చేయించుకొని రమ్మని చెప్పారు. అలాగే గ్రోత్ స్కాన్ రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పారనమాట. సో నాకు లాస్ట్ విజిట్లో ఈ టెస్ట్లు అయితే రాశారనమాట డాక్టరు. సో నేనైతే ఆ టెస్ట్లు చేయించుకొని గ్రోత్ స్కాన్కి అయితే వెళ్ళాను. చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రోత్ స్కాన్ చేశారండి. చేసిన తర్వాత మెయిన్ ట్విస్టే ఇక్కడ అనమాట. ఈ గ్రోత్ స్కాన్ అనేది చాలా బ్యాడ్గా జరిగింది. చాలా బ్యాడ్ న్యూసెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. చాలా ఫీల్ అవుతున్నాం మా హస్బెండ్, నేను. ఏంటి ఇలా జరిగింది అని చెప్పి ఫీలింగ్ ఉందన్నమాట. అది ఏంటనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి గ్రోత్ స్కాన్ అయితే చేశారు. స్కానింగ్ చేసేటప్పుడే స్కానింగ్ డాక్టర్ ఏమన్నారంటే, మామూలుగా బేబీ అంతా బాగుంది అని చెప్పారు. ఫస్ట్ ఓకే అనుకున్నాం. తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేబీ బ్రీచ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో నాకు లాస్ట్ టీఫా స్కాన్లో ఏమంటే సిఫాలిక్ పొజిషన్లో ఉండింది. ఇప్పుడు బేబీ వచ్చేసి బ్రీచ్ పొజిషన్లోకి వెళ్ళింది. సిఫాలిక్ పొజిషన్ ఏంటంటే బేబీ హెడ్ వచ్చేసి కిందకి, కాళ్ళు వచ్చి పైకి ఉన్నింది అనమాట. ఇప్పుడు బ్రీచ్ పొజిషన్ అని చెప్పింది. బ్రీచ్ పొజిషన్ అంటే బేబీ హెడ్ పైకి, కాళ్ళు కిందకి. మోడ్ ఆఫ్ డెలివరీ అనేది చేంజ్ అయిపోతుంది. నార్మల్ డెలివరీకి ఇలా పొజిషన్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం నార్మల్ డెలివరీకి పాసిబిలిటీ లేదు. సో ఫస్ట్ పాయింట్ అది అవ్వగానే చాలా ఫస్ట్ మా బ్రీచ్ అని చెప్పగానే ఫస్ట్ అక్కడ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇన్ని డేస్ బాగునింది, ఇప్పుడు ఎందుకు బ్రీచ్ పొజిషన్కి వెళ్ళింది బేబీ అని చెప్పి ఫుల్ టెన్షన్. నేనైతే ఎట్లా, ఎందుకంటే హోప్స్ ఉంటాయి కదండి. సిజరీన్ లాస్ట్ మినిట్లో సిజరీన్ చేస్తున్నా, బిఫోర్ నార్మల్ డెలివరీకి హోప్స్ ఉన్నాయి. నేనైతే ఫుల్ ఎక్సర్సైజులు, వాకింగ్లు అన్నీ చేస్తున్నాను అనమాట. ఎవ్రీథింగ్ బాగుందని చెప్పేసి. ఇప్పుడు బ్రీచ్ పొజిషన్ అనగానే ఫస్ట్ ఫ్యూజ్లు ఎగిరిపోయింది. అదొక టెన్షన్ పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏమైందంటే బేబీకి అంతా బాగుంది కానీ హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయంట. ఆ 4 ఛాంబర్స్లో నుంచి ఒక ఛాంబర్లో నుంచి కొంచెం బ్లడ్ అనేది బ్యాక్ వస్తుందని చెప్పింది. ఇంకా చూడు, హార్ట్ అన్నారు, బ్లడ్ బ్యాక్ అంటున్నారు. అసలు ఫుల్ టెన్షన్. మా హస్బెండ్కి అక్కడే చెప్పారనమాట. చెప్పా కదా, రెయిన్బో హాస్పిటల్ అక్కడే విజువల్స్ చూపిస్తూ ఉంటారనమాట. సో మా హస్బెండ్కి చెప్పారు, నేను ఉన్నాను కాబట్టి నాకు చెప్పారు, బ్యాక్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, పోస్ట్ డెలివరీ ఇట్ విల్ బి సెట్ అని చెప్పారు. సరే సెట్ అవుతుంది కదా అని చెప్పారు. బట్ స్టిల్ టీఫా స్కాన్లో అయితే ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పారు కదా. ఇక్కడ ఏంటంటే బ్లడ్ అనేది కొంచెం బ్యాక్ వస్తుంది అనగానే ఫుల్ టెన్షన్ మా హస్బెండ్కి. నాకు నేనన్నా కొంచెం ధైర్యంగా ఉన్నాను కానీ మా హస్బెండ్ అయితే ఫుల్ టెన్షన్. ఎందుకంటే గ్రోత్ స్కాన్ అనేది మనకి ఆల్మోస్ట్ 8th మంత్లో చేస్తారు. 8th మంత్లో స్కానింగ్ చేసి అంటే 7 months కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తారనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా నియర్ టు డెలివరీ ఉన్నప్పుడు 2 months బిఫోర్ ఇలా చెప్పారు ఏంటి అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డాము. ఫస్ట్ మా హస్బెండ్ అయితే ఫుల్ టెన్షన్ పడ్డాడు. అడిగాడు అక్కడే మా ఫీటల్ డాక్టర్ని అడిగాడు అనమాట, ఏమైనా ప్రాబ్లమ్ అంటే లేదు జస్ట్ పోస్ట్ డెలివరీ ఇట్ విల్ బి సెట్ అని చెప్పి అనిందనమాట. సో ఇంకా సరేలే అని చెప్పి కొంచెం సేపు వెయిట్ అయితే సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. కొంచెం టెన్షన్గానే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పటివరకు ఎంత బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఇలా అన్నప్పుడు బాగా టెన్షన్ పడ్డాము. తర్వాత ఇంకా గ్రోత్ స్కాన్ అయితే అయిపోయింది. ఇంకా మిగతా ఆర్గన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారనమాట. చూసారు కదా, మిగతా ఆర్గన్స్ అవన్నీ, హార్ట్ బీట్ అంతా ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పారు. ఇదిగోండి, ఇవి కూడా రిపోర్ట్స్ అవన్నీ కూడా బాగా వచ్చాయి. ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పారు. కానీ ఇలా చెప్పారనమాట. కొంచెం టెన్షన్ అయితే బాగా పడ్డాము.
ఆ తర్వాత మా డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చింది. ఇంక మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాము. మా డాక్టర్ని మీట్ అయిన తర్వాత మా డాక్టర్ వచ్చేసి రిపోర్ట్స్ చూసిన తర్వాత మామూలుగా మనకి ఉమ్మనీరు అదంతా బాగుంది, బేబీ వెయిట్ గెయిన్ బాగుంది, అంటే బేబీ వెయిట్ ఎంత ఉండాలో అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్ అంటుంది అనమాట. ఇంకేం చెప్పట్లేదు మా డాక్టర్. మా హస్బెండ్కి ఏమో టెన్షన్ అనమాట, ఏం చెప్పట్లేదు, ఎవ్రీథింగ్ ఫైన్ అంటుంది. ఫీటల్ డాక్టర్ ఏమో, స్కానింగ్ డాక్టర్ ఏమో ఇలా చెప్పారు, ఈమెమో ఏం చెప్పట్లేదు, ఎవ్రీథింగ్ ఫైన్ అంటుంది అని చెప్పేసి ఆ తర్వాత ఏం మెడిసిన్ యూజ్ చేస్తున్నావు, ఎలా ఉంది నీకు అని జనరల్ టాక్ అయితే చేస్తుంది. ఇంకా మా హస్బెండ్కి డౌట్ వచ్చి మా హస్బెండ్ అడిగాడు అనమాట, మేడం ఇట్లాగా బ్లడ్ అనేది కొంచెం బ్యాక్ వస్తుందని చెప్పారనమాట, అదేమన్నా ప్రాబ్లమా మేడం అని అడిగితే మా డాక్టర్ ఒకటి చెప్పారనమాట. ఏమనంటే ఇది ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చున్న బయట ప్రతి ఒక్కరికి ఉంటుందయ్యా, అది అసలు ప్రాబ్లమే కాదు, పోస్ట్ డెలివరీ అది సెట్ అయిపోతుంది, నీకు నాకు ఎవరికి టెస్ట్ చేసినా ఇక్కడ 90% పీపుల్కి ఇదే ప్రాబ్లం ఉంటుంది, అది అసలు ప్రాబ్లం కాదు, నువ్వేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పిందనమాట. అమ్మయ్య, రిలాక్స్ అయిపోయాం మా హస్బెండ్ నేను, ఎవ్రీథింగ్ ఫైన్, అదేం ప్రాబ్లం కాదు, పోస్ట్ డెలివరీ అది నార్మల్ అయిపోతుంది, అది జస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పగానే చాలా హోప్ వచ్చేసింది అనమాట, ధైర్యం వచ్చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. తర్వాత ఏం చేశారు, హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత డాక్టర్ ఏం చేసింది, నాకు ఇంకా అంత అయిపోయింది కదా అని చెప్పేసి నెక్స్ట్ విజిట్ ఎప్పుడు ఏంటి అలా అనేది చెప్తుంది. అప్పుడు నాకు వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పున్నాను మీకు, టిఫా స్కాన్లో మా హస్బెండ్ బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ అని చెప్పేసి. సో నా బ్లడ్ గ్రూప్ వచ్చేసి నెగిటివ్, మా హస్బెండ్ పాజిటివ్, కాబట్టి నాకు ఒక ఇంజెక్షన్ ఇస్తారని మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, అదేంటంటే యాంటీ-డి ఇంజెక్షన్, అది ఈరోజు వేసుకోమని చెప్పారనమాట, అది తీసుకోమని చెప్పారు. అలాగే టీటీ ఇంజెక్షన్ డోస్ 2 అనేది కూడా ఈ రోజే తీసుకోమని చెప్పారు. సో అది బాగుంది. అండ్ లాస్ట్ విజిట్లో మేడం అంట ఓజిటిటి అని చెప్పి బ్లడ్ టెస్ట్ అనేది మర్చిపోయిందనమాట, అంటే అది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, అది మర్చిపోయారంట, ఆ టెస్ట్ చేయించుకోరమ్మన్నారు. ఆ టెస్ట్ ఎంత తొందరగా చేయించుకుని వస్తే అంత మంచిది అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఫీటల్ ఎకో అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట, ఫీటల్ ఎకో స్కాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి రాయరండి. ఆ ఫీటల్ ఎకో స్కాన్ అనేది చాలా రేర్, తక్కువ మందికి రాస్తారు. వాళ్ళకి ఏమైనా డౌట్ అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ టీఫా స్కాన్ చేసిన తర్వాత ఏదైనా ఆర్గన్స్ అటు ఇటు అనిపించాయి, సో వాళ్ళు ఈ ఫీటల్ ఎకో స్కాన్ అనేది రాస్తారనమాట. మాకు రాశారు, ఎందుకు రాశారా అని చెప్తే, అదే బేబీ హార్ట్ అలా ఉంది కదా, హార్ట్కి ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఈ స్కాన్ చేయించుకోరమ్మన్నారు. ఇంకా చూడండి, ఫ్యూజులు ఎగిరిపోయాయి. డాక్టర్ ఏమో ఎవ్రీథింగ్ ఫైన్ అన్నారు, బట్ స్టిల్ ఆ స్కాన్ కూడా చేయించుకోరమ్మన్నారు. ఇంకా అసలు మా హస్బెండ్కి నాకైతే ఇంకా ఫుల్ టెన్షన్. అదేమంటే రెయిన్బో చిల్డ్రన్ జనరల్ హాస్పిటల్, హార్ట్ ఇన్స్టిట్యూట్ బంజారా హిల్స్లో ఉంటుంది, అక్కడికి రాశారు. ఆ తర్వాత నెంబర్ తీసుకోండి అక్కడ ఇస్తారు, మీరు వెళ్ళి ఇమీడియట్గా ఈ టెస్ట్ అయితే చేయించుకోరండి అని చెప్పింది 1 వీక్ లోపు. అది అండ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఈ 2 1 వీక్ లోపల చేయించుకోరమ్మని చెప్పి చెప్పింది అనమాట. ఇంకా మేమైతే ఫుల్ టెన్షన్, హార్ట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, వీళ్ళు చెప్పట్లేదా అని చెప్పేసి ఫుల్ టెన్షన్. ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నారు, మళ్ళీ చేయించుకోరమ్మంటున్నారు. ఇంకా చూడండి, అసలు మామూలు టెన్షన్ పడలేదన్నమాట. సరే అని చెప్పి లంచ్కి వెళ్ళాము. లంచ్ కూడా ఏం సరిగ్గా తినలేదు, ఏదో టిఫిన్ చేసేసి వచ్చేసాము. ఆ తర్వాత యాంటీ-డి అండ్ టీటీ ఇంజెక్షన్స్ అయితే చేయించుకున్నాను. యాంటీ-డి అయితే నడుముకేశారు, టీటీ ఉంది కదా డోస్ 2, అది వచ్చేసి మా హ్యాండ్కి వేసారనమాట. సో ఇంజెక్షన్స్ వేయించుకున్నాము. ఇంకా తర్వాత ఇంట్లో చెప్పాను నేను మా మమ్మీ వాళ్ళకి, మా అత్త వాళ్ళకి, అందరికీ చెప్పాము, అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్పాము. వాళ్ళకి ఫుల్ టెన్షన్. మా మమ్మీ అయితే ఇంకా చెప్పక్కర్లే, అసలు టెన్షన్, మా హస్బెండ్ టెన్షన్, నేనే కొంచెం ధైర్యంగా రిలాక్స్గా ఉన్నాను, ఏదైతే అది అవ్వద్ది, టెన్షన్ పడకూడదు, కూల్గా ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత అక్కడికి ఏంటంటే వెనస్డే ఇచ్చారు, మేము వచ్చి ఇక్కడ సాటర్డే వెళ్ళాము, అక్కడ వెనస్డే ఇచ్చారు అపాయింట్మెంట్. వెనస్డే వరకు ఇదంతా మైండ్లో పెట్టుకొని ఎలాగా, ఏమొస్తుందా ఏంటి అనేసి ఫుల్ టెన్షన్లో ఉన్నామన్నమాట. ఇంకా ఆ స్కానింగ్కి వెళ్ళి ఆ స్కానింగ్ ఎలా వచ్చిందో ఏంటో చెప్తాను నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో. సో నాకైతే ఈ జీటీటీ టెస్ట్ అన్నారు, అది ఈరోజే చేయించుకున్నాను అనమాట. అదేంటంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఆ టెస్ట్ ఎలా చేయించుకోవాలంటే
ఫస్ట్ వాళ్ళు మనకి బ్లడ్ తీసుకుంటారనమాట ఎంటీ స్టమక్ మీద. ఆ తర్వాత వచ్చేసి గ్లూకోజ్ వాటర్ 2 గ్లాసెస్ ఇస్తారు. ఆ 2 గ్లాసెస్ గ్లూకోజ్ వాటర్ తాగిన తర్వాత 1 అవర్కి మళ్ళీ టెస్ట్ చేస్తారు, మళ్ళీ 1 అవర్కి టెస్ట్ చేస్తారు. సో ఈ 3 కూడా మంచిగా రావాలి. అది కొంచెం 1% అటు ఇటు వచ్చినా మళ్ళీ అది ఏంటంటే డయాబెటీస్ వచ్చినట్టు అయిపోతుంది అనమాట. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ లాగా అయిపోతుంది అనమాట. అదొక టెన్షన్ అస్సలు మామూలుగా లేదు. లాస్ట్ టైం షుగర్ టెస్ట్ ఏమైందంటే బార్డర్కి వచ్చింది అనమాట. యాక్చువల్గా 5.7 ఉండాలి, బార్డర్ 5.7 ఉంది నాకు. అసలు మామూలుగా లేదు. ఈసారి గ్రోత్ స్కాన్ అనేది చాలా వరస్ట్గా అనిపించింది అనమాట. అందులో మనం నియర్ టు డెలివరీ అన్నప్పుడు ఇంక ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఫుల్ టెన్షన్ ఉంటుందండి. ఇవన్నీ టెన్షన్స్ వచ్చాయి ఈ గ్రోత్ స్కాన్లో. ఎంత పెద్ద బాంబు పేల్చారంటే బేబీ హార్ట్ది అది చెప్పారు. తర్వాత నాకు వచ్చేసి ఈ షుగర్ది బార్డర్లో ఉందని చెప్పి ఇంకో టెస్ట్ రాశారు. లాస్ట్ టైం మిస్ అయ్యానని చెప్పారనమాట. ఆ టెస్ట్ రాశారు. తర్వాత మళ్ళీ ఆ స్కానింగ్కి వెళ్ళాలి. ఈ టెస్ట్ ఇంకా నెక్స్ట్ విజిట్ ఎలా ఉంటుంది, విత్ ఇన్ 1 వీక్లో మళ్ళీ వెళ్ళాలన్నమాట. సో చాలా చాలా టెన్షన్గా, నర్వస్గా, భయంగా, మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నామన్నమాట. అంతా మంచిగా జరుగుతుందని నమ్ముతున్నాను. సో ఇది అనమాట నా గ్రోత్ స్కాన్ అప్డేట్. చాలా చాలా వరస్ట్గా అనిపించింది. ఇన్ని మంత్స్ నేను చాలా స్మూత్గా వెళ్ళిపోయింది అనుకున్నాను. బట్ గ్రోత్ స్కాన్ అంత ఘోరంగా ఇంకే స్కాన్ లేదు. మళ్ళీ మెయిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టాలరెన్స్ టెస్ట్ చేయించుకురమ్మన్నారు గ్లూకోజ్ది. అదొకటి టెన్షన్. మళ్ళీ ఎందుకంటే డయాబెటీస్ అనేది మన జనరేషన్ బట్టి ఉంటుంది, జీన్స్ వల్ల కూడా వస్తుందని చెప్తున్నారు, ఫుడ్ వల్ల కాదని. అదొక టెన్షన్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఎకో స్కాన్, అది హార్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆ స్కానింగ్ తీసుకురావాలి, అక్కడ ఏం చెప్తారనే టెన్షన్ ఉంది. ఆ తర్వాత బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది. ఎంత ఎక్సర్సైజ్ చేసి ఇంత జాగ్రత్తగా ఉండి ఇంత వాకింగ్ చేసి ఇప్పుడు నేను వెయిట్ గెయిన్ కూడా చాలా కంట్రోల్డ్గా అవుతున్నానండి. హెవీ వెయిట్ గెయిన్ కూడా లేనమాట. చాలా కంట్రోల్ వెయిట్ గెయిన్ అవుతున్నాను. ప్లస్ ఇవన్నీ సేఫ్గా చేసుకొని మోడ్ ఆఫ్ డెలివరీ రేపు సి సెక్షన్ అంటే ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రీచ్ పొజిషన్ నుంచి చేంజ్ అవ్వాలి బేబీ, అది ఎప్పుడు చేంజ్ అవుతుందో. అండ్ మా డాక్టర్ ఏం చెప్పారంటే అలా బ్రీచ్ పొజిషన్ ఉన్నప్పుడు చేంజ్ అవ్వడానికి ఒక ఎక్సర్సైజ్ అయితే చెప్పారనమాట. నేను ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఆ ఎక్సర్సైజ్. అలా చేస్తే బేబీ పొజిషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు డైలీ ఇదే చేయమని చెప్పారనమాట. నార్మల్గా నేను బటర్ఫ్లై అవన్నీ చేస్తాను, స్ట్రెచ్చింగ్, తర్వాత వచ్చేసి స్క్వాట్స్ అవన్నీ చేస్తాను, అవన్నీ చేయొద్దని చెప్పారు. ఎక్సర్సైజ్ మార్చమని చెప్పారు. అంటే చెప్పారనమాట మా డాక్టర్ ఎలా చేయాలనేది. పొజిషన్ అనేది నాకు ఇక్కడ చూపించారనమాట. అలా చేయమని చెప్పారు. ఇంకా అలా చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఎల్లుండి మేము స్కానింగ్కి వెళ్తాము. అది ఎలా వస్తుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. అవి అంతా మంచిగా రావాలని కోరుకుంటున్నాను అనమాట. నా గ్రోత్ స్కాన్ అప్డేట్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ట్యాబ్లెట్ చెప్పా కదా ఎసిడిటీగా ఉంది అండ్ ఆరెంజ్ తినమని చెప్పిందని టీఫా స్కాన్లో. బట్ అది తిన్నా కానీ నాకు అలాగే ఉంటుంది అనేటప్పటికీ ఇప్పుడు వేరే ట్యాబ్లెట్ అయితే రాశారనమాట డాక్టరు. వేరే ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు, అది కూడా మింగి చూడాలి. ఇంక ఈ 1 వీక్ లోపల మింగేసి ఎలా పడుతుందా లేదా అనేది మళ్ళీ నెక్స్ట్ విజిట్లో చెప్పాలన్నమాట. ఐ హోప్ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా నా బేబీకి నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, నేను ఇంకా రెయిన్బోలోనే ఫిక్స్ అయ్యానని చెప్పా కదా హాస్పిటల్లోనే. సో మేము ఇదైతే తీసుకున్నాము. రెయిన్బో జనరల్ హాస్పిటల్లో మామూలుగా 10,000 అని పే చేశారంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి. సో మేమైతే 10,000 పే చేసాము. ఇది డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు దానిలో మనీ కట్ చేసుకుంటారనమాట. ఒకవేళ మనం ఇక్కడ చేసుకోకపోతే ఈ 10,000 ఇంకా రిటర్న్ ఇవ్వరనమాట. సో ఎవరైనా ఒకవేళ రెయిన్బోలో చూపించుకోవాలనుకుంటే మాత్రం మీరు ముందే కట్టుకోండి. మేము లేట్గా గ్రోత్ స్కాన్ అప్పుడు కట్టామన్నమాట. ఇది ఒక ముందే ఐడియా లేదు. ఆ తర్వాత టీఫా స్కాన్ తర్వాత 6th మంత్లో చెప్పారు. అప్పుడు మాకు స్కానింగ్ ఏమీ లేదు కదా. సో ఇంకా అందుకని మేము తీసుకోలేదు. ప్లస్ ఊరికి ఏమైనా వెళ్తామేమో అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇంక ఇక్కడే ఫిక్స్ అయినప్పుడు ఇంక ఇది పే చేసుకోవడం బెటర్. మీరు ముందే డెసిషన్ తీసుకున్నారంటే ఇది అడ్వాంటేజ్. ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకి 25 గైనకాలజిస్ట్ కన్సల్టేషన్కి ఫ్రీ ఇస్తారనమాట. 25% డిస్కౌంట్ ఇస్తారు, అమౌంట్ అనేది తగ్గిస్తారనమాట. అలాగే 12%కి స్కానింగ్, ఎందుకంటే మనం రెయిన్బోలో చూపించుకుంటే కంపల్సరీ స్కానింగ్ అక్కడే చేయించుకోవాలి. సో అలాంటప్పుడు 12% డిస్కౌంట్ ఇస్తారు అనమాట. స్కానింగ్ మీద ఒక 12% డిస్కౌంట్ అయితే ఇస్తారు. అలాగే మనకి
ఏవైనా బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నప్పుడు ఒక 10% డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట అక్కడే. ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ ప్యాకేజ్ అనేది ఇంకా చెప్పా కదా 10,000 డెలివరీ అయినప్పుడు కట్ చేసేసుకుంటారు. మనమేం అది ఇంకా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ డెలివరీ అప్పుడే కట్ చేసుకుంటారు. అండ్ కాంప్లిమెంటరీగా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వాటి గురించి కూడా క్లాసెస్ లాగా చెప్తారనమాట. ఆల్మోస్ట్ ఒక 18,000 సేవ్ అవుతుంది అలా ఉంటుందన్నమాట. సో కాంప్లిమెంటరీగా మనకి డైటీషియన్ న్యూట్రిషన్ వాళ్ళని కూడా ఇస్తారు. ఆ తర్వాత వచ్చేసి బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ విజిట్ చేస్తాం కదా మనం పిల్లల డాక్టర్ని, అది కూడా ఫ్రీగానే ఉంటుందన్నమాట. సో ఇది ఏ బ్రాంచ్లో తీసుకుంటే ఆ బ్రాంచ్లోనే ఉంటుంది. మీరు ఒకవేళ ఎక్కడైనా రెయిన్బోలో చూపించుకుంటూ ఉంటే మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు. మీరు ముందే తీసుకోండి, అంటే ఆలోచించుకొని మీరు డిసైడ్ అయిన తర్వాత ముందే తీసుకోండి. మేమైతే కొంచెం లేట్గా తీసుకున్నాం, గ్రోత్ స్కాన్ అప్పుడు తీసుకున్నాం, మాకు ఇప్పుడు తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకున్నాం అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.